ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద ప్రజెంట్ సింపుల్. ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి? ప్రజెంట్ సింపుల్ లేదా ప్రజెంట్ కంటిన్యూస్ ఆఫ్ వర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్. అంటే మీనింగ్ ఏంటి? మనకి బ్రాకెట్లో కొన్ని వర్బ్స్ ఇచ్చారు. ఈ వర్బ్స్ని యూస్ చేస్తూ మనం సింపుల్ ప్రజెంట్లో కానీ ప్రజెంట్ కంటిన్యూస్లో కానీ ఇక్కడ మనం బ్లాంక్స్ని ఫిలప్ చేయాలి. అంటే ఈ సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్లో వచ్చేటట్టు లేదంటే ప్రజెంట్ కంటిన్యూస్లో వచ్చేటట్టు ఈ వర్బ్ని యూస్ చేసి మనము ఫిలప్ చేయాలి. విల్ స్టార్ట్. కస్టర్డ్ యాపిల్ డాష్ ఏ టేస్టీ అండ్ హెల్దీ ఫ్రూట్. బి ఇచ్చారు. బికి మనం ప్రజెంట్ టెన్స్లో ఏం చెప్తాం? మనము సింపుల్ ప్రజెంట్లో ఈజ్ అని చెప్తాము. అయితే మీరు అడగొచ్చు డౌట్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎందుకు యూజ్ చేయట్లేదు అనేసి. ఇక్కడ చూడండి, ఇది జనరల్ ట్రూత్. కస్టర్డ్ యాపిల్ ఈజ్ టేస్టీ అండ్ హెల్దీ ఫ్రూట్. ఇక్కడ హెల్తీ ఫ్రూట్. ఓకే, ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ రావాలి అంటే మనకి ఇంగ్ ఫామ్ ఉండాలి. సో ఇంగ్ ఫామ్ ఇక్కడ లేదు కాబట్టి మనం యూజ్ చేయలేము. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, ఇది జనరల్ రీజన్ కాబట్టి, అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్తాం మనం. రైట్? కస్టర్డ్ యాపిల్ ఈజ్ ఏ టేస్టీ అండ్ హెల్దీ ఫ్రూట్. నెక్స్ట్ వన్. ద మూన్ డాష్ ఎట్ నైట్. అపియర్ అని ఇక్కడ ఇచ్చారు. మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సింపుల్ ప్రజెంట్లో ఉండాలి, లేదంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఉండాలి. కంటిన్యూస్కి మనకి తెలుసు ఆల్రెడీ ఇంగ్ ఫామ్ ఉండాలి. సో ఇక్కడ ఇంగ్ ఫామ్ లేదు, అయినా ఇది జనరల్ ట్రూత్, అది యూనివర్సల్ ట్రూత్. సో ద మూన్ అపియర్స్ ఎట్ నైట్, ఇది యూనివర్సల్ ట్రూత్. ఆల్వేస్ మనము సింపుల్ ప్రజెంట్లోనే చెప్తాము. రైట్? ఇట్ ఈస్ డాష్ రెయిన్ నౌ వి కాంట్ గో అవుట్. నౌ అంటున్నారంటే ఇక్కడ రెయినింగ్ ఉండొచ్చు, వర్షం పడుతుంది కాబట్టి మనం పోలేము అంటున్నారు. సో అప్పుడు మనము ఇంగ్ ఫామ్ రావాలి అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్కి వెళ్ళాలి. అప్పుడు ఇట్ ఈజ్ రైనింగ్. ఇట్ ఈజ్ రైనింగ్ నౌ వి కాంట్ గో అవుట్ ఆర్ వి కాంట్ గో నౌ, ఎలా అయినా చెప్పచ్చు. నెక్స్ట్. ఏ రే ఆఫ్ ద సన్ డాష్ నాట్ పాస్ త్రూ ఏ వాల్. ఇక్కడ రే ఆఫ్ ఏ సన్. రే ఆఫ్ ఏ సన్ అంటే ఇది సింగులర్ కాబట్టి మనము ఇక్కడ వర్బ్ని యూజ్ చేయాలి. ఇక్కడ యాక్చువల్లీ మనకి హెల్పింగ్ వర్బ్ రిక్వైర్మెంట్ ఉంది. సో హెల్పింగ్ వర్బ్ని మనం ఏం తీసుకోవచ్చు? ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి, సింపుల్ ప్రజెంట్లో కాబట్టి డస్ అని తీసుకుంటాము. డస్ నాట్, ఇది నాట్ పాస్. అయితే మీరు అడగొచ్చు ఇక్కడ ఎందుకు డస్ తీసుకుంటున్నాం, డైరెక్ట్ రాయొచ్చు కదా అనేసి. కానీ మనకి అలా సెంటెన్స్ ఫామ్ అవ్వదు, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ది రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే ఏ రే ఆఫ్ ద సన్ డస్ నాట్ పాస్ త్రూ ద వాల్ ఆర్ త్రూ ఏ వాల్. నెక్స్ట్. హైదరాబాద్ డాష్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ స్టేట్. బి ఉంది, దీనికి మనము ప్రజెంట్ టెన్స్లో తీసుకురావాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈజ్ హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ ఇంగ్ ఫామ్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇది కూడా ట్రూత్ కాబట్టి. హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్. ఆల్ బ్యాంక్స్ డాష్ ఓపెన్ ఆన్ ద ఫస్ట్ అండ్ థర్డ్ సాటర్డే ఆఫ్ మంత్. ఆల్ బ్యాంక్స్, ఇది ప్లూరల్ వచ్చింది కదా, ఆల్ బ్యాంక్స్ ప్లూరల్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ ఓపెన్ రాసేసేయాలి. ఇక్కడ మనం ఓపెన్స్ రాయద్దు, ఓపెన్. ఆల్ బ్యాంక్స్ ఓపెన్ ఆన్ ద ఫస్ట్ అండ్ ద థర్డ్ సాటర్డే ఆఫ్ ద మంత్. నెక్స్ట్. పీపుల్ డాష్ స్పీక్ తెలుగు ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ. పీపుల్ తెలుగు మాట్లాడతారు అంటున్నారు. పీపుల్ ఏంటి మనకి ప్లూరల్. సో ఇక్కడ మనము ఎస్ని యాడ్ చేయొద్దు, డైరెక్ట్గా స్పీక్ అని రాసేసేయాలి. అంటే పీపుల్ స్పీక్ తెలుగు ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ. నెక్స్ట్ వన్. మై ఇంగ్లీష్ టీచర్, ఇది మై ఇంగ్లీష్ టీచర్ యూజువల్లీ డాష్ స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ద క్లాస్ రూమ్ బట్ సర్ప్రైజింగ్లీ షీ డాష్ స్పీక్ తెలుగు నౌ. నవ్ అని చెప్తున్నారంటే మనం ఇక్కడ ఇంగ్ ఫామ్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూద్దాం ఒకసారి. మై ఇంగ్లీష్ టీచర్ యూజువల్లీ డాష్
స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే జనరల్గా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. జనరల్గా యూనివర్సల్ ట్రూత్స్ అలాంటివి మనం ఏం చెప్తాము, సింపుల్ ప్రజెంట్లో చెప్తాము. సో స్పీక్స్ అంటే మై ఇంగ్లీష్ టీచర్ యూజువల్లీ స్పీక్స్ ఇంగ్లీష్ ఇన్ ద క్లాస్ రూమ్ బట్ సర్ప్రైజింగ్లీ షీ డాష్ స్పీక్ తెలుగు నౌ. నౌ అంటున్నారంటే మనము ఇక్కడ ఇంగ్ ఫామ్ని యూస్ చేయాలి. సో షీ ఈ స్పీకింగ్ బట్ సర్ప్రైజింగ్లీ షీ ఈ స్పీకింగ్ తెలుగు నౌ. నెక్స్ట్ డాష్ నార్త్ ఇండియన్ డాష్ ఈట్ చపాతీస్ డైలీ. డైలీ కోసం మాట్లాడుతున్నారు, చపాతీస్ డైలీ తింటారా అని వాళ్ళ మీనింగ్. సో అలాంటి టైంలో మనము సింపుల్ ప్రజెంట్నే యూస్ చేయాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ రావాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం ఇది రాయాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ రిక్వైర్మెంట్ ఉంది, వర్బ్ లేదు కాబట్టి. సో డూ అంటాం. డూ ఎందుకు అంటున్నాం మనము, నార్త్ ఇండియన్స్, ఇది యాక్చువల్ ఇండియన్స్. డూ నార్త్ ఇండియన్స్ ఈట్ అంటే ఒక్కరి కోసం మాట్లాడట్లేదు కదా మనం, మొత్తం నార్త్ ఇండియన్స్ కోసం మాట్లాడుతున్నాము. నార్త్ ఇండియన్స్ ఇది ప్లూరల్ వచ్చినప్పుడు ఇక్కడ డూనే వస్తుంది. డూ నార్త్ ఇండియన్స్ ఈట్, డూ నార్త్ ఇండియన్స్ ఈట్ చపాతీస్ డైలీ. నెక్స్ట్ డాష్ హీ డాష్ డూ ఎనీ జాబ్ ఎట్ ప్రజెంట్. ఇక్కడ మనము 2 వేస్లో రాయొచ్చు. ఎలా రాయొచ్చు, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఈ డూయింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది. ఒకసారి రాయాలి అంటే ఈజ్ ఈ డూయింగ్ ఎనీ జాబ్ ఎట్ ప్రజెంట్ ఇలా రాయొచ్చు. లేదు అంటే డస్ హీ డూ, ఇక్కడ డస్ వచ్చినప్పుడు డూ వస్తుంది. డస్ హీ డూ ఎనీ జాబ్ ఎట్ ప్రజెంట్ అంటే ఇది సింపుల్ ప్రజెంట్లో వస్తుంది, ఇదేమో ప్రజెంట్ కంటిన్యూస్లో వస్తుంది. నెక్స్ట్ వన్ యూజువల్లీ డాష్ క్లోజ్ ఆల్ డోర్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. యూజువల్లీ ఐ క్లోజ్, ఐ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఐ క్లోజ్ అంతే, క్లోజెస్ అలా రాదు, ఐ క్లోజ్. యూజువల్లీ ఐ క్లోజ్ ఆల్ డోర్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఇది యూజువల్లీ, జనరలీ, యూనివర్సల్ ట్రూత్స్ అలాంటివి మాట్లాడేటప్పుడు మనం కంపల్సరీగా యూస్ చేసేది సింపుల్ ప్రెజెంట్ టెన్సే, రైట్. నెక్స్ట్ డాష్ యూ డాష్ బిలీవ్ ఇన్ గోస్ట్. గోస్ట్ అంటే మీరు గోస్ట్కి భయపడతారా అండ్ బిలీవ్ చేస్తారా. సో ఇక్కడ డూ యూ బిలీవ్, డూ యూ బిలీవ్ ఇన్ గోస్ట్, గోస్ట్కి భయపడతారా, ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ మై ఫాదర్ డాష్ వాంట్స్ ఏ సిరీస్ ఎట్ ద మూమెంట్. ఇది వాంట్స్ కాదు, వాచ్. మై ఫాదర్ డాష్ వాచ్ మై ఫాదర్ డాష్ వాచ్ ఏ సిరీస్ ఎట్ ద సీరియల్ ఎట్ ద మూమెంట్. ఇప్పుడు ఎట్ ద మూమెంట్ అంటుందంటే ప్రస్తుతానికి వాచ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి వాచ్ చేస్తున్నప్పుడు మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూస్ చేయాలి. సో మై ఫాదర్ ఈజ్ వాచింగ్, మై ఫాదర్ ఈజ్ వాచింగ్ ఏ సీరియల్ ఎట్ ద మూమెంట్. వాటర్ డాష్ ఫ్రీజ్ డ్యూరింగ్ వింటర్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద అట్లాంటిక్ ఓషన్. ఇక్కడ ఫ్రీజెస్, ఇది కూడా ట్రూత్ కాబట్టి, ఆ జనరల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఆఫ్ వర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. మనకి వర్బ్స్ ఇచ్చారు ఇక్కడ, ఈ వర్బ్స్ని బేస్ చేసుకొని మనము సెంటెన్సెస్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కానీ ఫిల్అప్ చేయాలి. విల్ స్టార్ట్. కీర్తి డాష్
act in films since her marriage with Karan, a film director. ఇక్కడ యాక్ట్ ఇచ్చిండ్రు, మనం చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనం రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ప్రజెంట్ పర్ఫెక్ట్లో కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కానీ ఈ సెంటెన్సెస్ని రాయాలి. సో ఇక్కడ సిన్స్ ఇచ్చారు, సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఒక్కసారి మళ్ళీ చూడండి. కీర్తి డాష్ యాక్ట్ ఇన్ ఫిలిమ్స్ సిన్స్ హర్ మ్యారేజ్ విత్ కరణ్, ఏ ఫిలిం డైరెక్టర్. అంటే మ్యారేజ్ అయిన ఒక పాయింట్ నుంచి ఇంకా కూడా వర్క్ చేస్తున్నారు అన్నప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి. అంటే ఇక్కడ ఎక్కడో స్టార్ట్ అయింది, ఇంకా కూడా రన్ అవుతుంది అన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ ఏం రాయాలి, కీర్తి హ్యాస్ బీన్, థర్డ్ పర్సన్ కాబట్టి హ్యాస్ బీన్ యాక్టింగ్ ఇన్ ఫిలిమ్స్ సిన్స్, ఈ పాయింట్ నుంచి వెళ్ళి సిన్స్ హర్ మ్యారేజ్ విత్ కరణ్, ఎ ఫిలిం డైరెక్టర్. నెక్స్ట్ వన్, షీ డాష్ అపియర్ ఇన్ అబౌట్ 15 ఫిలిమ్స్ సో ఫార్. ఇప్పటి వరకు 15 ఫిలిమ్స్లో అపియర్ అయ్యింది అంటున్నారు. సో ఇక్కడ మనము సింపుల్ ప్రెజెంట్ని యూజ్ చేయదు, మనకు లేదు ఆప్షన్. ఇక్కడ మనకున్నది సింపుల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉన్నాయి. సో కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ రాదు కాబట్టి మనం యూజ్ చేయాల్సింది అపియర్డ్ కదా, అంటే ఆల్రెడీ అయిపోయింది కదా, 15 ఫిల్మ్స్లో కనిపించింది కాబట్టి హ్యాస్ అపియర్డ్ ఇక్కడ రాస్తాను, లేకుంటే హ్యాస్ అపియర్డ్. రైట్, షీ హ్యాస్ అపియర్డ్ ఇన్ అబౌట్ 15 ఫిలిమ్స్ సో ఫార్. ఇప్పటివరకు 15 ఫిలిమ్స్లో కనిపించింది తను అని దాని మీనింగ్. ఐ డాష్ జస్ట్ డాష్ రిసీవ్ ఏ కాల్. ఐ వచ్చింది కాబట్టి హ్యావ్ రావాలి ఇక్కడ, నో డౌట్. ఐ హ్యావ్ జస్ట్ రిసీవ్డ్ ఏ కాల్. ఇప్పుడే కాల్ వచ్చింది అని చెప్పడానికి ఐ హ్యావ్ జస్ట్ రిసీవ్డ్ ఏ కాల్. కంటిన్యూస్ రాదు ఇక్కడ. షీ డాష్ నాట్ పే ద ఎగ్జామినేషన్ ఫీ ఎట్. షీ అంటే థర్డ్ పర్సన్ కాబట్టి హ్యాజ్ రావాలి. షీ హ్యాజంట్, ఐ కెన్ సే హ్యాజంట్ పెయిడ్, V3 కదా, హ్యాజంట్ పెయిడ్. షీ హ్యాజంట్ పెయిడ్ ద ఎగ్జామ్ ఫీజ్ ఎట్. ఇప్పటివరకు తను పే చేయలేదు అని చెప్తున్నారు. హౌ డాష్ యూ డాష్ వాచ్ దిస్ ప్రోగ్రామ్. హౌ హ్యావ్ యూ వాచ్డ్ దిస్ ప్రోగ్రామ్. చూడండి ఇక్కడ మీరు ఈ ప్రోగ్రామ్ని ఎలా చూసారు అంటున్నారు. సో హ్యావ్ యూ వాచ్డ్ దిస్ ప్రోగ్రామ్. హౌ హ్యావ్ యూ వాచ్డ్ దిస్ ప్రోగ్రామ్, మీరు ఎలా చూసారు అంటున్నారు కాబట్టి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి హ్యావ్ యూకి హ్యావ్ వస్తుంది ఇక్కడ. హ్యావ్ యూ వాచ్డ్ దిస్ టీవీ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్, filling the blanks with simple past and past continuous, the past perfect or past continuous forms of the verbs given in the bracket. అంటే చెప్పాలంటే కంప్లీట్ పాస్ట్ టెన్స్ కోసం ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నవి. చూడండి ఇక్కడ, ద సునామీ డాష్ బ్రేక్ వైల్ ద సేలర్స్ డాష్ రో ద బోట్స్. పాస్ట్లోనే రావాలి. సో సునామీ బ్రోక్, పాస్ట్లో రావాలి కాబట్టి బ్రోక్, వైల్ ద సేలర్స్ వర్ రోయింగ్ ద బోట్స్ అంటే వాళ్ళు
చూడండి ఇక్కడ బ్రోక్, బ్రోక్ సెకండ్ ఫామ్ రావాలి, ఇక్కడ V2 రావాలి. V2 సబ్జెక్ట్ ప్లస్ V2 రావాలి. సో సునామీ బ్రోక్ వైల్ ఎప్పుడు ద సేలర్స్ వర్ రోయింగ్ బోట్స్. వాళ్ళు అప్పుడు అది పెట్టేటప్పుడు రోయింగ్ అంటే అది పెట్టేటప్పుడు సునామీ వచ్చింది అని చెప్తున్నారు. రైట్. హౌ డాష్ యూ డాష్ స్పెండ్ యువర్ చైల్డ్హుడ్ పాస్ట్ టెన్స్లో రావాలి. యూకి పాస్ట్ టెన్స్లో మనం ఏం రాయొచ్చు, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డిడ్ రాయొచ్చు కదా, డిడ్. హౌ డిడ్ యూ స్పెండ్. అయితే మీరు ఇక్కడ అడగొచ్చు, ఇక్కడ V2 ఎందుకు రాయట్లేదంటే ఇక్కడ ఫామ్లో ఆల్రెడీ మనము పాస్ట్ ఇది పాస్ట్ టెన్స్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ V2 రాయము, V1 రాస్తాము. హౌ డిడ్ యూ స్పెండ్ యువర్ చైల్డ్హుడ్, మీరు ఎలా స్పెండ్ చేశారు, సింపుల్ పాస్ట్లో రాస్తున్నాము. నెక్స్ట్ ఐ డాష్ బ్రౌజ్ ద ఇంటర్నెట్ వెన్ ఈ కేమ్ టు అవర్ హౌస్. తన ఇంటికి వచ్చినప్పుడు నేను బ్రౌజ్ చేస్తున్నాను అంటున్నాడు. సో అలాంటి టైంలో మనం యూజ్ చేయాల్సింది ఇంగ్ ఫామ్. అతను వచ్చినప్పుడు నేను చేస్తున్నాను అంటే అప్పుడు కంటిన్యూ అవుతుంది వర్క్. సో పాస్ట్ టెన్స్ కాబట్టి ఐ వాజ్ బ్రౌజింగ్, పాస్ట్ కంటిన్యూస్. అతను వచ్చినప్పుడు నేను బ్రౌజింగ్ చేస్తుండే. సో ఐ వాజ్ బ్రౌజింగ్ ద ఇంటర్నెట్ వెన్ హీ కేమ్ టు అవర్ హౌస్. The audience dash occupy their seats before the cinema began. అంటే సినిమా స్టార్ట్ అయ్యే లోపే వాళ్ళు ఆక్యుపై చేసేసుకున్నారు వాళ్ళ సీట్ని, అంటే ఆల్రెడీ కూర్చున్నారు కాబట్టి మనం అక్కడ యూజ్ చేయాల్సింది ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఆడియన్స్ హ్యాడ్ ఆక్యుపైడ్, ఆల్రెడీ ఆక్యుపై చేసేసుకున్నారు అప్పటికే. ఎప్పుడు బిఫోర్ ద సినిమా బిగిన్స్, సినిమా బిగిన్ అయ్యే లోపే ముందే చేసేసుకున్నారు కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తున్నాం మనం. ద ఫార్మర్స్ డాష్ సో సీడ్స్ ఫర్ 3 hours వెన్ ద సన్ సెట్. ఇక్కడ ద ఫార్మర్స్ డాష్ సో సీడ్స్ ఫర్ 3 hours వెన్ ద సన్ సెట్. ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఆల్రెడీ అయిపోయింది పాస్ట్లో, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి ఇక్కడే రాసేస్తాను ఆన్సర్. ద ఫార్మర్స్ హ్యాడ్ బీన్ సోయింగ్ సీడ్స్ ఫర్ 3 hours వెన్ ద సన్సెట్. ఇక్కడ 3 hours రన్ అయింది, అప్పుడు మనము హ్యాడ్ బీన్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తున్నాం. దెర్ వాజ్ ఏ స్టాంపేడ్ వెన్ ద పిలిగ్రిమ్స్ సడన్లీ డాష్ రష్ ఇన్ టు ద టెంపుల్. ఇక్కడ టెంపుల్కి అందరు రాగానే తొక్కిసలాట జరిగింది అని చెప్తున్నారు. సో ఆల్రెడీ అందరు లోపలికి వచ్చేసిన తర్వాత తొక్కిసలాట జరిగింది అంటున్నారు. సో మనకి ఇక్కడ ఏం యూజ్ చేయాలి చూద్దాం. there was a stampede when the pilgrims suddenly rushed, వాళ్ళు లోపలికి సడన్ గా వచ్చేసిండ్రు, rushed into the temple, టెంపుల్కి రాగానే అక్కడ తొక్కిసలాట జరిగింది అని చెప్తున్నారు. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తున్నాం. ఐ విష్ ఐ హ్యావ్ ఏ కార్, కానీ మనం రాయాల్సింది ఏంది పాస్ట్ టెన్స్లో రాయాలి. సో పాస్ట్ టెన్స్లో రాయాలి కాబట్టి హ్యావ్ రాయద్దు, ఇక్కడ ఐ హ్యాడ్ అని రాయాలి. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్ అంటే నాకు కార్ ఉండాల్సింది. వెన్ డాష్ బీ యూ బోర్న్ అంటే బీకి పాస్ట్ టెన్స్ చూడాలి. మీరు ఎక్కడ పుట్టారు అన్నప్పుడు పాస్ట్ టెన్స్కి వెళ్ళాలి కాబట్టి వో. వెన్ వర్ యూ బోర్న్. How long dash your brother dash stay in the US when you went there for MS. బ్రదర్ అంటున్నారు కదా, బ్రదర్ అన్నప్పుడు థర్డ్ పర్సన్ ఇక్కడ మనకు పాస్ట్ టెన్స్లో రెండు ఉంటాయి, హ్యాజ్ ఉంటుంది హ్యాడ్ ఉంటుంది. ఇక్కడ మనము హ్యాడ్ యూస్ చేయాలి. హౌ లాంగ్ హ్యాడ్ యువర్ బ్రదర్
brother been staying in US when you went there for MS. మీరు ఎంఎస్కి యుఎస్కి వెళ్ళినప్పుడు మీ బ్రదర్ ఎంత టైం ఉండే అంటే ఒక పీరియడ్ పాస్ట్లో ఒక పీరియడ్ కంటిన్యూ అయింది కాబట్టి దానికి మనము యూజ్ చేయాల్సింది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో హౌ లాంగ్ హ్యాడ్ యువర్ బ్రదర్ బీన్ స్టేయింగ్ in the US when you went there for MS. Next, Gandhiji dash pass away in 1948. ఇది సింపుల్ పాస్ట్ లో చెప్పాలి. Gandhiji passed away in 1948. సింపుల్ పాస్ట్, ఇక్కడ హ్యాజ్ హ్యాడ్ రాదు. నెక్స్ట్ వన్, fill in the blanks with simple future continuous, future perfect continuous. అంటే సింపుల్గా చెప్పాలంటే మొత్తం ఫ్యూచర్ టెన్స్ పైన క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఫ్యూచర్ టెన్స్, the verbs given in the brackets. తెలంగాణ డాష్ బికమ్ ఏ డెవలప్డ్ స్టేట్ ఇన్ 2 years. ఫ్యూచర్లో డెవలప్డ్ స్టేట్ అవుతుంది అంటున్నారు. ఫ్యూచర్లో 2 yearsలో అవుతుంది అంటున్నారు కాబట్టి విల్ బికమ్ అంటే సింపుల్ ఫ్యూచర్లో చెప్తున్నాం మనం. తెలంగాణ విల్ బికమ్ ఏ డెవలప్డ్ స్టేట్ ఇన్ 2 years. ద అంపైర్ డాష్ రిజాల్వ్ ద కాంట్రవర్సీ విదిన్ ఏ ఫ్యూ మినిట్స్. ఇతను ఫ్యూ మినిట్స్లో రిజాల్వ్ చేస్తారు అంటున్నాడు. అంటే సింపుల్ ఫ్యూచర్లో మనం రాయాలి విల్ రిజాల్వ్. నెక్స్ట్, ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ టుమారో ద చిల్డ్రన్ డాష్ వాచ్ ఏ కార్టూన్ ఫిలిం. రేపు ఈ టైంకి అంటున్నారు. రేపు ఈ టైంకి చూస్తుంటారు అంటే మనం ఏం రాయాలి? ఫ్యూచర్ రేపు ఈ టైంకి వాచ్ చేస్తుంటారు. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని రాయాలి. సో at this point of time tomorrow the children will be watching a cartoon film. Future continuous. Next, dash you dash solve all these problems by next week. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ వీక్, ఇది నెక్స్ట్ వీక్ వరకు కంప్లీట్ అయిపోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ వీక్ వర్క్ అంటే మనం అప్పుడు ఏం చేయొచ్చు? నెక్స్ట్ వీక్ వర్క్ కంప్లీట్ అయిపోవాలి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాదు, ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోతుండొచ్చు అంటున్నాడు నెక్స్ట్ వీక్ ఈ టైం వరకు. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాలి ఇక్కడ. సో విల్ యూ హ్యావ్ సాల్వ్డ్ all these problems by next week. All these problems by next week. Next one, if we follow APJ Abdul Kalam's advice, India dash soon dash become a super power. ఇక్కడ కూడా ఏమంటున్నారు? అబ్దుల్ కలాం గారి మాటలు మనం వింటే ఇండియా సూపర్ పవర్ అవుతుంది అంటున్నారు. అంటే సింపుల్ ఫ్యూచర్. సో ఇండియా విల్ సూన్ బికమ్ ఏ సూపర్ పవర్. నెక్స్ట్, హీ డాష్ డూ ద జాబ్ ఫర్ 2 years బై నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్కి 2 years ఫినిష్ అవుతుంది అంటున్నారు. సో ఇక్కడ మనం ఎలాంటిది యూజ్ చేయొచ్చు? He dash do the job for 2 years by next week.
ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి. ఓకే, దెన్ ఈ will have been doing the job for 2 years by next week. అంటే ఫ్యూచర్లోనే స్టార్ట్ అవుతుంది వర్క్, ఫ్యూచర్లోనే ఫినిష్ అయిపోతుంది. సో అలాంటి టైంలో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు మా కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.